శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని ఓ ప్రైవేట్ పీజీ కాలేజ్ వివాదం. విద్యార్థినికి తెలియకుండా స్కాలర్షిప్ అప్లై చేశారనే ఆరోపణ. అడ్మిషన్ క్యాన్సిల్, నిర్లక్ష్యం. 2022లో అనారోగ్యం కారణంగా అడ్మిషన్ రద్దు చేయమని చెప్పినా పట్టించుకోలేదు. 22లో ఐసెట్ రాసింది, ఎంబీఏ జాయిన్ అయింది. అందులో అయిన తర్వాత ఏంటంటే ఆమె కనీసం కాలేజీకి కానీ తర్వాత ఎగ్జామ్ కానీ నేను కూడా అటెండ్ చేయలేదు. నేను కూడా చెప్పిన తను హెల్త్ బాగాలేదు, సార్ అడ్మిషన్ కూడా క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి అన్న తర్వాత అందులో సరే అన్నాడు. సరే అడ్మిషన్ క్యాన్సిల్ చేసి వాడిద్దాము, ఇవాళ తలకాయ నొప్పింది అని చెప్పేసి మాట్లాడింది. ఏమన్నారు? అడ్మిషన్ క్యాన్సిల్ చేసేద్దాం అన్నట్టుగా చెప్పిండు ఆయన. తను ఏం చేసిందంటే సరే మనం ఇప్పుడు టచ్ లేనప్పుడు మనం ఇక వాళ్ళ అన్నదాన్ని బట్టి క్యాన్సిల్ చేస్తారనుకుంటాం, కానీ మనం పోనప్పుడు మనం అంతగానం ఇక మాట్లాడలేము కదా. మనం ఏం చేసింది క్యాన్సిల్ చేస్తాం అన్న తర్వాత మేము కూడా సరే అన్నట్టుగానే లైట్ తీసుకున్నాం. తర్వాత అన్ని హెల్త్ అన్ని విధాలు సెట్ అయిన తర్వాత మళ్ళీ ఐసెట్ రాసింది. రాస్తే ఏమైందంటే ఇప్పుడు నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీ ఉంది కదా, అక్కడ సీట్ వచ్చింది. అదే స్కాలర్షిప్ కానీ సో మళ్ళీ అప్లై చేస్తాం కదా, అక్కడ ఏంటంటే మీరు ఇక్కడ ఇంతకుముందు చదివారు, మీరు ఆల్రెడీ స్కాలర్షిప్ కూడా ఉన్నదని చెప్పేసి అక్కడ చూపిస్తుంది. అప్లై కాలేదు. ఎన్ని సంవత్సరాలు చదువు అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత? ఇది 2 years తర్వాత 22లో జాయిన్ అయినాం. అందులో అడ్మిషన్ క్యాన్సిల్ అని చెప్పేసి మాట్లాడారు వాళ్ళు. మేము కూడా లైట్ తీసుకున్నాం. తర్వాత హెల్త్ సెట్ అయిన తర్వాత మళ్ళీ రాసిన తర్వాత తెలంగాణ యూనివర్సిటీలో సీట్ వచ్చింది. అక్కడ యథావిధిగా చదువుతుంది. కాలేజీకి హాజరు కాలేదు, ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వలేదు, ఒక్కరోజు క్లాసులు లేదా ఎగ్జామ్స్ రాయలేదు, స్కాలర్షిప్ దుర్వినియోగం, అనుమతి లేకుండానే అప్లై చేసి రెన్యువల్ కూడా చేశారనే ఆరోపణ. స్కాలర్షిప్ టైంకి అప్లై చేసుకోలే కదా. అమ్మాయి ఏం చేసింది, అప్లై చేసుకున్న టైంకి ఆల్రెడీ మీరు కింగ్స్ కాలేజీలో ఇట్లా చదివారు, స్కాలర్షిప్ కూడా అక్కడనే పడ్డది అని చెప్పేసి చూపిస్తుంది అన్నది. అరే అక్కడ చదవలేదని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కాలేజీలో కలిసినాం. అదేం సార్ ఏమన్నా అంటే అమ్మ మరి ఇట్లా ప్రాసెస్ ఉంటాయి, దాన్ని బట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు అని చెప్పేసి మాట్లాడింది. భవిష్యత్తు సంకటంలో చదువులో అంతరాయం కలిగిందని బాధితురాలు వాపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ఆవేదన. సమగ్ర విచారణ చేయాలని డిమాండ్. పెద్ద స్కామ్ గా అనుమానం. ఇది ఒకరికి మాత్రమేనా లేక వందల్లో బాధిత విద్యార్థులు ఉన్నారా? ఈ విషయం గురించి నేను ఎమ్మెల్సీని కలిసిన, ప్రజావానికి వెళ్ళిన, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన, బట్ ఎవ్వరు కూడా రెస్పాన్స్ కాలేదు. ఒక్కసారి కూడా నేను కాలేజ్కి రాలేదు, ఒక క్లాస్ కూడా నేను వినలేదు, అసలు ఇక్కడ నాది అటెండెన్సే లేదు, ఒక సెమిస్టర్ కూడా నేను రాయలేదు. కానీ వీళ్ళు నా పర్మిషన్ తీసుకోకుండా, నన్ను అడగకుండా, ఏం చేయకుండా వీళ్ళు స్కాలర్షిప్ అప్లై చేసుకొని రెన్యువల్ చేసుకున్నారు. కాలేజీలో ఒక్కరోజు అటెండెన్స్ లేకపోయినా, పరీక్ష రుసుము చెల్లించకపోయినా, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ పరీక్షలు రాయకపోయినా ప్రమోట్ ఎలా అయ్యిందనేది ప్రశ్నార్థకం. శాతవాహన విశ్వవిద్యాలయ ఉన్నత అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టమవుతోంది. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, ప్రైవేట్ కాలేజీలకు అటెండెన్స్ లేకున్నా స్కాలర్షిప్ ఎలా వస్తుందనే ప్రశ్న. అధికారుల జోక్యం ద్వారా విద్యార్థినికి న్యాయం చేయాలని కోరుతున్నారు. న్యాయం కోరుతూ ఎన్ఎస్టీవీని ఆశ్రయించిన బాధితురాలు. త్వరలో పూర్తి కథనం. విస్తుపోయే నిజాలు బహిర్గతం. చూస్తూనే ఉండండి ఎన్ఎస్టీవీ.